నమస్తే, నా పేరు రమణ. కోనసీమ టుడే న్యూస్ కి స్వాగతం. పొంగూరులో భూ కబ్జా అంతం ఎప్పుడు ఎక్కడ? తెలుగు గంగా సర్వేలో లేని పట్టాలు ఈనాడు ఎలా వచ్చాయి? దళితులు పేరు పెట్టిన పొలాలు దళితులకే, మంత్రి ఆనం. పేదవారికి భూములు వద్దా? డబ్బున్న వారి భూ కబ్జా దందాలు ఆగవా? భూ కబ్జా వార్తలు రాస్తే విలేకరు అంతు చూస్తాం. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలోని పొంగూరు గ్రామంలో రోజురోజుకు పెరిగిపోతున్న భూ కబ్జాలు. దళితుల భూములను కొంతమంది పెత్తందారులు, డబ్బు కలిగిన వారు, రాజకీయ పలుకుబడి కలిగిన వారు దాదాపు 100 ఎకరాలకు పైగా ఆక్రమించారు. కొంతమంది గ్రామానికి నలుమూలలా ఆక్రమించారు. గత ప్రభుత్వ హయాంలో పొంగూరు దళితులకు కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరిగిన నాయకులు పెత్తనం మాత్రమే సాగింది. గతంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో దళితులకు పట్టాలు ఏర్పాటు చేసి పంపిణీ సమయంలో ఎన్నికల కోడ్ వచ్చి నిలిచిపోయిన విషయం తెలిసిందే. పొంగూరు గ్రామంలో ప్రభుత్వ భూమి అధికంగా ఉందని తెలుగు గంగా వారు సర్వే చేసి ఆనం సంజీవరెడ్డి హై లెవెల్ కెనాల్ ఉపయోగపడుతుందని ఉత్తర్వులు ఇచ్చారు. ఆనాడు లేని పట్టాలు ఈనాడు ఎలా వచ్చాయి అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. గ్రామానికి నలుమూలలా ఆక్రమించుకున్న భూ కబ్జాదారులు అడిగే నాదుడే లేడా? భూమిలే నిరుపేదల 2 ఎకరాలు సాగు చేస్తే కేసులు పెట్టి బెదిరించడం జరుగుతుంది. రెవెన్యూ శాఖ అధికారులు పట్టించుకోకపోతే మంత్రి ఆనం నారాయణ రెడ్డిని కలవడం జరుగుతుంది. దయచేసి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.